ఇవాళ చిన్న కథ అండి. ఏంటంటే, ఒక టీ కప్పు జీవితాన్ని మార్చేసింది. అది ఒక మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నాను. ఒక మిడిల్ క్లాస్ యువకుడు ఉంటాడు. అతనేమో ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటాడు. తోవలోకి తిరగడం బస్సు ఎక్కుదాం అనుకునేసరికి పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. బస్సు రాలేదు. ఇతను ఏం చేస్తాడు, పక్కనే ఒక టీ కొట్టు ఉంటే టీ కొట్టులోకి వెళ్తాడు. టీ తాగుదామా, ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్దామా, ఈ ఆయన జేబులో ఎంత ఉన్నాయి, రూ. 10 మాత్రమే ఉన్నాయి. ఈ రూ. 10తో టీ తాగితే ఉద్యోగానికి వెళ్ళడానికేమో బస్సు ఎక్కడానికి చాలదు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎలాగా అనుకుంటుంటాడు. ఏదైతే అదైంది, ముందు టీ అయితే తాగి ముందు మనం ఆత్మారాముని శాంతపరచుదామని టీ తాగుతాడు. టీ తాగేసి నవ్వేసి నవ్వుతూనే జేబులోంచి రూ. 10 తీస్తాడు. అప్పుడు అతను నవ్వు చూసి టీ కొట్టేతను అంటాడు, నీలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది, కానీ ఇందా రూ. 50 నీ దగ్గర ఉంచుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నాకు అర్థమైంది, నువ్వున్న రూ. 10 నాకు ఇచ్చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఈ రూ. 50 నువ్వు తీసుకెళ్ళి ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు అప్పు తీర్చు, నీకు అప్పుగా ఇస్తున్నానంటాడు. ఈ యువకుడు ఎంతో సంతోషించి ఆ రూ. 50 తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఉద్యోగంలో సెలెక్ట్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది. టీ షాప్ అతని దగ్గరికి వచ్చి ఆ రూ. 50 అప్పు తీరుస్తాడు. అప్పు తీర్చి నాకు ఇంకో కప్పు టీ అని చక్కగా తాగి అప్పుడు అతనితో చెప్తాడు, చూసావా మధ్యతరగతి కుటుంబాలకు సమస్యలు ఎలా ఉంటాయో నువ్వు బాగా కనుక్కున్నావు, నాకు ఆ రోజు నువ్వు రూ. 50 ఇవ్వబట్టే నేను ఈరోజు ఉద్యోగం సంపాదించగలిగాను, ఒక మధ్యతరగతి కుటుంబానికి కొంచెం ఒక స్టెప్ పెరగగలిగాను అంటాడు. ఇదండి కదా. ఎలా ఉంది? మిడిల్ క్లాస్ కాదు ఇది. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.